మేడారం జాతరకు ఎన్నడన పోయిర్రా? ఎటు చూసినా వందల ఎకరాలల్లా జనం గూడారాలు వేసుకొని ఆడనే తింటారు, గానే అంటారు. అయితే గంతగనం జాగ ఎవ్వరిది, సర్కార్దా లేక రైతులదా అనే ఆలోచన చాలా మందికి రాదు. ఎందుకంటే వచ్చినామా తల్లులకు చూసిపోయినామా అన్నట్లే ఉంటుంది చాలా మందికి. మరి ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే, మేడారం జాతర చిన్నదైనా పెద్దదైనా అవ్వలదారే అవుతుంది గాని అక్కడి రైతుల తిప్పలే చాలా ఘోరంగా ఉన్నాయి. జాతర జయంగా మేం పంటలు వేసుకోకుండా సర్కార్ అడ్డం పడుతుంది. దీంతోని ఒక కారు పంట వట్టిగా ఇచ్చి పెడుతున్నాం. అసొంటిది ఈ సర్కార్ మాకేం పరిహారం ఇచ్చింది అని రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, నార్లపూర్, కొత్తూరు, బెంగళాపూర్ అని రైతులంతా లడాయి చేస్తుర్రు. ఈ లొల్లికి అధికార పార్టీ తప్ప అన్ని పార్టీలు సాధిస్తున్నాయి. నష్టపరిహారం ముచ్చట తేల్చాలే అని చెప్పి ఓ కమిటీ కూడా వేసుకుర్రు. అయితే జాతర కోసం సర్కార్ 150 కోట్ల రూపాయల పైకం ప్రకటించనుండే కదా, ఆళ్లకెంచి జాతర కోసం భూములు నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం కింద కొంత తీయాలే, ఎకరానికి 50,000 చొప్పున పాయమాలు కట్టియాలే అని డిమాండ్ చేస్తుర్రు. మళ్ళా నువ్వు ఒరిగొచ్చినాక నువ్వు తీర్థం వస్తే చీసక్కలు వరాలు నష్టమవుతావా? మీరు ఎట్లా బతకాలి? ఇక్కడికి వచ్చిన వాళ్ళు మంచిగా ఇంజిన్ కట్టుకొని పోతారు, మేమేం కట్టుకుంటారు? ఏంటిరా పేరుకే ఇక్కడ వాళ్ళం గాని జాతర అయినప్పుడు కమాస్కం ఓ దుఃఖనం కూడా పెట్టుకునే హక్కే లేకుండా పోయింది. అంతా బయటికెంచి వస్తుర్రు, దందా వేసుకొని పోతుర్రు. మొత్తానికి అటు పంటల పరంగా ఇటు దందా పరంగా ఎటు చూసినా తుట్టే ఉందని కోపానికి వస్తుర్రు. అదన్నట్లు కథ. మరి ఆ జాతర దగ్గర పడుతుంది కాబట్టి సర్కార్ ఈ రైతుల నష్టపరిహారం ముచ్చట్ను ఎట్లా తష్పజేస్తుందో ఏమో గాని ఎకరానికి 50,000 ఇస్తామని ప్రకటన చేసేదాకా పట్టు ఇడిచేదే లేదు. అవసరమైతే రాష్ట్ర పెద్ద కోర్టుకైనా పోవాలని జిజ్జు మీద ఉన్నారు. చూడాలి మరిగా ఏమైతుందో.